నమస్తే, నేను రోజా. వర్తమాన పరిణామాల నిలువుటద్దం నేటి నిజం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ట్యాక్సులతో ప్రపంచ దేశాలను, మరీ ముఖ్యంగా తన శత్రు దేశాలను గడగడలాడిస్తున్న ట్రంప్ విదేశీ విద్యార్థుల్లో, ఉద్యోగార్థుల్లో కంగారు పుట్టిస్తున్నారు. చదువుకుంటున్న వారితో పాటు ఉద్యోగం చేస్తున్న వారైనా, ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారైనా ట్రంప్ పేరు చెబితే వణికిపోతున్నారు. దీని నుంచి బయటపడే మార్గం ఏంటో తెలియక కనిపించిన దేవుళ్ళందరికీ మొక్కుకుంటున్నారు. అయితే ఇలాంటి పరిస్థితి వస్తుందని మన వాళ్ళు ముందు నుంచే హెచ్చరికలు చేస్తున్నా లైట్ తీసుకోవడమే కొంప ముంచిందా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మరి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో తాజాగా ఎంతమంది ఎఫెక్ట్ అవుతారు? వ్యాపారవేత్త ఏం చేసినా సొంత లాభం కోసమే. కొత్త చట్టం తెచ్చే యోచనలో ట్రంప్ కసరత్తు. లక్షలాదిగా భారత విద్యార్థుల భవితవ్యం ఏంటి? ట్రంప్ అనే పక్కా వ్యాపారి ఏం చేసినా సొంత లాభం కోసమే చేస్తాడు. సొంత లాభంలో ఆయన దేశ ప్రయోజనాలు కూడా ఉంటాయని మరవరాదు. ఈ విషయంలో ట్రంప్ ఎన్నికల ప్రచారంలోనే కుండబద్దలు కొడుతూ వచ్చాడు. ప్రపంచ దేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు, ఉద్యోగార్థులు అందరికీ మరో అనుమానం తలెత్తకుండా క్లారిటీ ఇచ్చేశాడు. ఆయన హామీలు, వాగ్దానాలు వరుసగా కొంతకాలం అమలు అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు వాటి విశ్వరూపం కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో భారతీయ విద్యార్థులు కానీ మరే దేశ విద్యార్థుల ప్రయోజనాలైనా భంగపడితే అది తన తప్పేలా అవుతుంది అంటున్నాడు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో కొత్త చట్టం తెచ్చేందుకు యోచిస్తున్నాడు. ఆ చట్టంతో దాదాపు 3 లక్షల మంది భారత విద్యార్థుల మీద ఎఫెక్ట్ పడుతుందట. చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో 3 ఏళ్ల పాటు ఉండి ఉద్యోగాలు వెతుక్కునేందుకు, పని చేసుకునేందుకు ఇచ్చే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ అనుమతిని రద్దు చేసేందుకు బిల్లు తేవాలని యోచిస్తున్నాడు. ఇది విద్యార్థుల కలవరం సృష్టిస్తుంది. అటు ఉద్యోగం సాధించి H-1B వీసాల మీద ఉన్నవారు కూడా ప్రశాంతంగా లేకుండా వీసా విధానాలను కఠినతరం చేశారు. మరోవైపు గ్రీన్ కార్డులున్న వారిని విమానాశ్రయాల్లో గంటల తరబడి తనిఖీ చేయడం ద్వారా అసలైన సంకేతాలు పంపుతున్నాడు ట్రంప్. వారి తనిఖీలతో అమెరికా వెళ్లే వారిలో కంగారు పుడుతోంది. ముఖ్యంగా ఓపీటీని రద్దు చేసేలా అమెరికా కాంగ్రెస్లో ప్రవేశపెట్టాలనుకుంటున్న బిల్లు వల్ల 3 లక్షల మంది భారత విద్యార్థులు కష్టాల్లో పడిపోతారు. ఆ బిల్లును ఆమోదిస్తే ఆ 3 లక్షల మంది కూడా భారత్కు తిరిగి రావాల్సి ఉంటుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ రంగాల్లో అంతర్జాతీయ విద్యార్థులు ఓపీటీ అనుమతి పొందడానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా చదువు పూర్తయ్యాక 3 ఏళ్ల పాటు అమెరికాలో ఉండి అనుభవం గడించే వెసులుబాటు దక్కుతుంది. ఉద్యోగాలు పొందే వీలు చిక్కుతుంది. ఈ ఓపీటీ వల్ల భారతీయ విద్యార్థులే అధికంగా లబ్ధి పొందుతున్నారు. 2023-24లో దాదాపు 98,000 మంది భారతీయులు ఓపీటీ అనుమతి తీసుకున్నారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 41% అధికం. అంటే రేపు తీసుకురాబోయే చట్టం ద్వారా భారతీయుల మీదనే ప్రభావం పడుతుందంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ఓపీటీ రద్దు వల్ల చదువు పూర్తయిన వెంటనే విద్యార్థులంతా అమెరికాను వీడాల్సి ఉంటుంది. దీనివల్ల వారి కెరీర్ దెబ్బతినడంతో పాటు ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుంది. చాలామంది విద్యార్థులు ఓపీటీ కాలంలోనే తమ విద్యా రుణాలు తీర్చుకుంటూ ఉంటారు. పార్ట్ టైం జాబులతో ఖర్చులు వెళ్లదీసుకోవడమే కాక ఎంతో కొంత కూడబెట్టుకునే మార్గం కూడా వారికి ఇదే. ఇలాంటి తరుణంలో బిల్లు పాస్ అయితే కనుక భారతీయ విద్యార్థుల ఉద్యోగ అవకాశాలకు భారీ గండి పడుతుంది. వారంతా అమెరికాను విడి ఉద్యోగాలు లభించే దేశాలకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. కెనడా, ఐరోపా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అవకాశాలు ఉంటే అక్కడికి వెళ్తారు. మరి ఆయా దేశాల్లో అవకాశాలు లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇదే ఇప్పుడు భారత సంతతి విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ట్రంప్ తీసుకొచ్చే కొత్త బిల్లు వల్ల ఆ ప్రభావం తమ మీద కూడా పడుతుందని అమెరికాలోని విశ్వవిద్యాలయాలు ఆందోళన చెందుతున్నాయి. విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గవచ్చని భయపడుతున్నాయి. అదే జరిగితే విశ్వవిద్యాలయాల కొనసాగింపు ఎలా అనేది యాజమాన్యాలను కలవరానికి గురిచేస్తుంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే అసలు అమెరికా వెళ్లిన విద్యార్థులు లేదా ఉద్యోగార్థులు ఏ ముందు చూపుతో వెళ్లారో క్లారిటీ ఉందా అని అడుగుతున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. అసలు అమెరికాలో ఉన్న విశ్వవిద్యాలయాలు నైపుణ్యం గల కోర్సులను అందించాయా, లేక కోర్సులు అందిస్తున్నామనే పేరుతో డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నాయా అనే రివర్స్ థింకింగ్ ప్రాసెస్ ఇప్పుడు అమెరికా పాలనలో ఊపందుకుంది.
అమెరికా పురోగతికి ఉపయోగపడిన చదువులు కానీ నైపుణ్యాలు కానీ తమకు అక్కర్లేదని ట్రంప్ కుండబద్దలు కొట్టాడు. ఇప్పుడు అమలు చేస్తున్నాడు. అది అమలు కాకముందే భారత ప్రభుత్వ పెద్దలు పలు సందర్భాల్లో విద్యార్థులను ఉద్యోగార్థులను అప్రమత్తం చేయడం గమనించాలంటున్నారు నిపుణులు. మరోవైపు H-1B వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారిలోనూ ఆందోళన నెలకొంది. దేశం దాటితే మళ్ళీ అనుమతిస్తారా అన్న భయంతో వారు ప్రయాణాలను మానుకుంటున్నారు. అటు సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీలన్నీ తమ ఉద్యోగులు దేశం విడిచి వెళ్లొద్దని సూచిస్తుండడం ఈ సమస్యను మరింత జటిలం చేస్తుందా అన్న ఆందోళనలకు కారణమవుతుంది. మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ వంటి సంస్థలని తమ విదేశీ ఉద్యోగులకు హెచ్చరికలు చేస్తున్నాయి. ఒక్కసారి దేశం విడిచి బయటకు వెళ్తే మళ్లీ రావడం కష్టమేనని తేల్చి చెబుతున్నాయి. దీంతో అమెరికాలో అత్యధికంగా ఉన్న భారతీయ H-1B వీసాదారుల్లో భయం నెలకొంది. వెనక్కి వెళ్దామా లేక అక్కడే ఉండడమా అనే సందిగ్ధంలో పడుతున్నారు. అయితే అక్కడే ఉండిపోతే కనుక కష్టాలు ఎదుర్కోక తప్పదని, దినదినం బతుకు గండంగా మారుతుందని భారత్లోని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. కొద్దిపాటి పెట్టుబడితోనైనా సరే స్వదేశానికి వచ్చి కొత్త మార్గంలో ఉపాధి బాట పట్టాలని సూచిస్తున్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్, MBA, MCA వంటి కోర్సులకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయిన విషయం గమనించాలని, ఆ అవకాశాలు రానున్న 10 ఏళ్లలో పూర్తిగా కనుమరుగైపోతాయని అంటున్నారు. ఐటీ ప్రొఫెషనల్ కంటే ITI చేసిన వారికే భవిష్యత్తు ఉందని, ఈ నగ్న సత్యాన్ని అర్థం చేసుకుని గతంలో చేసిన తప్పిదాలు సరిదిద్దుకోవాలని అనుభవజ్ఞులైన భారతీయ నిపుణులు సూచిస్తున్నారు. అమెరికాలో ఏదో అద్భుతం జరగకపోతుందా, తాము బయటకు పడకపోతామా అని కాలయాపన చేస్తే కష్టాల ఊబిలో కూరుకుపోవడమే తప్ప ఎలాంటి మేలు జరగదని అప్రమత్తం చేస్తున్నారు. ఇక మరోవైపు గ్రీన్ కార్డుల వ్యవస్థను కూడా ట్రంప్ యంత్రాంగం సమూలంగా ప్రక్షాళన చేస్తుంది. కొత్త వలస విధానాలను తీసుకొస్తుంది. దీంతో ఈ కార్డులున్న వారిలోనూ భయం పీడిస్తోంది. ఇటీవల కొంతమంది గ్రీన్ కార్డుదారులు భారత్కు వచ్చి తిరిగి వెళ్ళగా విమానాశ్రయంలో ప్రశ్నలతో అధికారులు వేధించారట. మరోవైపు ఇక నుంచి పెళ్లి చేసుకున్నాక గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నవారు ఆర్థిక వనరుల వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఉద్యోగాలు చేస్తూ గ్రీన్ కార్డు సాధించిన వారు తమ భాగస్వాములకు ఆ కార్డు తీసుకోవాలంటే ఆర్థిక సమర్థతను చాటుకోవాలి. ఇది అందరికీ సాధ్యమయ్యే అవకాశం లేదు. బాగా సంపన్నులే ఆ సౌకర్యం పొందగలరు. దీంతో పాటుగా అభ్యర్థి ఉన్నత చదువులు, వృత్తికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు, నైపుణ్యాల వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటివరకు వేలాది మంది, లక్షలాది మంది వివిధ సంస్థలను, వ్యక్తులను మేనేజ్ చేసి వెళ్లిన వారు ఇకపై అలా చేయడానికి మార్గాలు మూసుకుపోతున్నాయి. అంటే అమెరికాలో జీవించడం అనేది ఇకపై సామాన్యుడికి ఎన్నటికీ తీరని స్వప్నంగా మారబోతుందన్నమాట. మోసపూరితంగా అమెరికాలో ఉండడం, మోసపూరితంగా పౌరసత్వం పొందడం, మోసం చేస్తూ ఆత్మవంచనకు గురవుతూ అక్కడ బతకడం అనేది ఇకపై ఉండదన్నమాట. అలాంటి తప్పిదాలు గుర్తించేందుకే అన్ని వ్యవస్థలను బలోపేతం చేస్తున్నామని ట్రంప్ చెబుతున్నాడు. మరి సంస్కరణాత్మకంగా జరుగుతున్న ఈ ట్రాన్స్ఫర్మేషన్ ప్రక్రియలో బాధితులుగా మిగులుతారా, కొత్త మార్గాలు వెతుక్కుంటారా తెలుసుకోవాల్సింది నేటి తరమే అంటున్నారు నిపుణులు. దళితుల్లో దమ్మున్న నాయకుడిగా పేరు తెచ్చుకుంటున్న యంగ్ లీడర్ ఎవరు? నేటి నిజంలో ఒక షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. స్టే ట్యూన్డ్.